హలో అండి అందరికీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒక ఆఫ్కట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశము. ఇప్పుడు మనకు ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ చేసిన షార్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది. దీనికి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కమిషన్ ఆఫీసర్కి సంబంధించిన ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన పోస్టులను అయితే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 13th మే రోజు అయితే ఓపెన్ అవుతుంది. 30 మే నుంచి 28 జూన్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఫ్లయింగ్ బ్రాంచ్ మరియు గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్లో ఉన్న వేకెన్సీస్కి అయితే భర్తీ చేస్తారు. ఇప్పుడు ఆఫ్కాట్ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్లో మెన్స్కి 18 పోస్టులు, ఉమెన్స్కి అయితే 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వాళ్ళకైతే ఏఈఎల్ అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళకి 88, మెన్స్కి, లేడీస్కి అయితే 23. నెక్స్ట్ ఏఈఎం అంటే మెకానికల్ వాళ్ళకి 36 మరియు లేడీస్కి అయితే 9 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీలో నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ కూడా అడ్మిన్ 43, అడ్మిన్ 11 ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ కింద ఫ్లయింగ్ పోస్టులకు అయితే 10% సీట్స్ అయితే వీళ్ళకి అలాట్ చేస్తారు. ఈ విధంగా టోటల్ 304 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి చూద్దాము. జూలై 1, 2025 వరకు 20 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. లేదా 2001 జూలై 2 నుంచి 2005 జూలై 1 మధ్యలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయ్యే వారికి 26 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళు 1999 జూలై 2 నుంచి 2005 జూలై 1 వరకు జన్మించిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి 20 నుంచి 26 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. లేదా 1999 జూలై 2 నుంచి 2005 జూలై 1 మధ్యలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత careerindianeirforce.cdac.in ఈ వెబ్సైట్ లేదా afcat.cdac.in ఈ 2 వెబ్సైట్ల ద్వారా మాత్రమే మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు ఫుల్ నోటిఫికేషన్లో మాత్రమే రిలీజ్ చేస్తామని ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ట్రైనింగ్ వచ్చేసి జూలై 2005 ఫస్ట్ వీక్లో ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా హైదరాబాద్లో. నెక్స్ట్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంక్ అయితే ఇస్తారు. వీళ్ళకి లెవెల్ 10 ప్రకారము 56,100 నుంచి 1,77,500 వరకు అయితే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. అంటే ఇది ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్లో మాత్రమే వచ్చే శాలరీ. ఆ తర్వాత ఇంకా శాలరీ ఎక్కువ వస్తుంది. మళ్ళీ వీటితో పాటు చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీరికి 1,10,00,000 వరకు అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అప్లికబుల్ అవుతుంది. వీటితో పాటుగా ఇక్కడ టాటూకి సంబంధించిన కండిషన్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కొన్ని ఎక్సెప్ట్ ప్లేసెస్ తప్ప మిగతా ఎక్కడ ప్లేసెస్లో టాటూస్ ఉన్నా, పర్మనెంట్ కానీ నాన్ పర్మనెంట్ టాటూస్ ఉన్నా కూడా వీళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఉండదు. టాటూస్తో పాటు నార్కోటిక్స్, డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవడానికి అనర్హులు. ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసినా కూడా ట్రైనింగ్లో కూడా వాళ్ళని డీబార్ అయితే చేస్తామని ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఆఫ్కాట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీ వచ్చేసి 550 రూపీస్ అయితే ఉంటుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా అప్లై చేసుకుంటూ ఉంటే వాళ్ళకైతే ఫీ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ మరియు ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేసి మనకి ఈ షార్ట్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. అయితే చాలామంది లాస్ట్ టైం కండక్ట్ చేసిన ఆఫ్కాట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆధారంగానే చెప్తున్నారు. మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి. ఎవ్రీ టైం కండక్ట్ చేసే ఆఫ్కాట్ ఎగ్జామ్ ప్రకారం అయితే ఫ్లయింగ్ బ్రాంచ్లో 12th పాస్ విత్ ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ 50 మార్క్స్తో పాస్ అయి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి 60% మార్క్స్తో చేసి ఉండాలి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వాళ్ళకి 12th పాస్ అంటే ఇంటర్లో 50 మార్క్స్ వచ్చి ఉండాలి. బీటెక్ డిగ్రీలో 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వెపన్ స్ట్రీమ్స్లో 12th పాస్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ 50% మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్క్స్ అయితే వచ్చి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్లో వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా చేసి ఉన్నా 60% మార్క్స్ వస్తే అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా అప్లై చేసుకునే వాళ్ళకి ఫ్లయింగ్కి, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా డీటెయిల్స్ మనము ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.